హాయ్ ఫ్రెండ్స్, జీవీఎస్ గార్డెన్కి స్వాగతం. ఈ పువ్వు గోంగూర అండి, రావట్లేదు. గోంగూర పువ్వు, ఇదంతా చిక్కుడు పాదు, ఇదంతా వైట్ చిక్కుళ్ళు అండి. వైట్ పొడుగు చిక్కుళ్ళు, వైట్ కనుపు చిక్కుళ్ళు, రెండు రకాలు కలిసి ఉండే పాదు ఇది. ఇక్కడ ఇదంతానండి. ఇది పింక్ పర్పుల్ కలర్ చిక్కుళ్ళు అండి, పొడుగు చిక్కుళ్ళు, చాలా పొడుగ్గా వచ్చాయండి. చూడండి, చాలా బాగా వచ్చాయి. పూత కాత అంతా చాలా బాగా వచ్చిందండి. ఈ చెట్టు నేను నేల మీద పెట్టుకున్నాను, మీదకి పాకరించానండి. ఇలా మీదకి వచ్చింది చెట్టు, అందుకే బాగా గుత్తులుగా చాలా బాగా వచ్చిందండి కాయలు. ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది మాది. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఒక గుత్తు సీడ్స్ ఉంచానండి, మిగతా అదంతా తీసేసాను. చాలా కాయలు వచ్చాయండి, చాలా బాగా వచ్చింది. మళ్ళీ అంత పూత మీద ఉందండి, చాలా ఎక్కువ పూత ఉంది. ఇలాగ పాకురుతుందండి, ఇంకాను చెట్టు పాకురుతూ ఇలాగ పైకి వచ్చింది. కొంతవరకు వచ్చింది, ఇంకా మొత్తం పాకుతుంది చెట్టు. చూడండి ఎన్ని గుత్తులు వచ్చాయి, ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయి. చాలా బాగా వచ్చిందండి చెట్టు అయితే మాత్రం. మొదట కాపండి ఇది, ఫస్ట్ హార్వెస్ట్ ఇదేని. అది చూడండి, అన్ని గుత్తులు మధ్య మధ్యలో గుత్తులు ఉన్నాయండి. చాలా ఎక్కువ గుత్తులు వచ్చాయి. చూడండి పూత చూడండి, మధ్య లోపల కూడా ఉన్నాయి. లోపలికి కోసాను, కనిపించట్లేదు లోనున్నవి. అంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. కాత మాత్రం చాలా బాగా వచ్చింది. ఇది చిక్కుళ్ళు నేల పెట్టుకుంటే ఎంత బాగా వస్తాయండి. టబ్బుల్లో వేసినవి ఇంత బాగా రావు, కొంతవరకే వస్తాయి. మట్టిలో కదా పెట్టాము, బాగా పోషకాలు అందుతాయి కాబట్టి ఇంత బాగా వస్తాయి. బాగా వచ్చాయండి ఇవి. ఎందుకండి ఈ గుత్తు సీడ్స్ కొంచానండి, అవి ఫస్ట్ కాయలు కాసిన అవి సీడ్స్ వదిలేసాను. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి. బేషన్ నిండిపోయింది దగ్గర. ఇన్ని చిక్కుడుకాయలు వచ్చాయండి ఇవి. ఇంకా 10 వెళ్ళి చూద్దాం, ఉన్నాయి ఇంకా మంచి హార్వెస్ట్లు ఉన్నాయి. ఇది చామంతి అండి, ముద్ద చామంతి వైట్ది. ఎన్ని చూడండి ఎంత బ్లూమింగ్ వచ్చింది, ఫ్లవర్స్ చాలా బాగా వస్తుందండి. ఇది చెర్రీ టమాటా అండి, చెర్రీ టమాటా. అది కూడా మొత్తం పింజలు ఉన్నాయి, పండుతున్నాయి. చిన్న కాయలు పండాయి, కొన్ని పండాయి. కిందటి సంవత్సరం లాస్ట్ ఇయర్ నాకు దేశీ టమాటా చాలా బాగా వచ్చాయండి. ఈ ఇయర్ కొంచెం పందికొక్కులు మొత్తం లాగేసేయండి చెట్లు. చూడండి ఇలా టబ్బుల్లో కంగాలు చేసేసాయి. కాత సరిగ్గా రాలేదండి. లాస్ట్ ఇయర్ లాగా మాత్రం ఈ సంవత్సరం రాలేదండి. చాలా పాడు చేసేసాయి పంట. దీనికి చాలా బాధ అనిపిస్తుందండి. రైతులు ఇంకెంత బాధపడతారో, మనం ఇలా బాధపడుతున్నాము. ఇది అండి, టమాటాలకు మాత్రం ఈసారి తక్కువేనివి. లాస్ట్ ఇయర్ అంత రావు. ఇవి రెడ్ పర్పుల్ కలర్ కనుపు చిక్కుళ్ళు అండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది నేను 3 ఏళ్ళు బట్టి పండిస్తున్నాను. చాలా టేస్ట్, చాలా బాగుంటాయి. గుత్తులుగా కాస్తుందండి. ఇది చాలా బాగా వస్తుంది. నేను ఈ సీడ్స్ కూడా పంచానండి. దీంట్లో చూడండి ఎంత పెద్ద గుత్తు వచ్చింది. ఇలాగే గుత్తులు అండి. ఒక 4 టబ్బుల్లో వేసుకున్నామంటే చాలండి, బోల్డ్ అయిపోతాయి మనకి. బోల్డ్ గుత్తులు వచ్చేస్తాయి. నేను అన్ని టబ్బుల్లో ఒక్కొక్క వేసానండి, ఒక్కొక్క సీడ్ వేసాను. అన్నీ ఆల్మోస్ట్ ఒక 4-5 టబ్బుల్లో వచ్చాయండి. నాకు ఇన్ని కాయలు వస్తున్నాయి. బాగా మా కూరకు సరిపోతున్నాయి, మా కర్రీకి అలాగ వస్తున్నాయి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి రెడ్ చిక్కుళ్ళు అండి, మెరూన్ కలర్ చిక్కుళ్ళు. ఇవి కూడా చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇది సెకండ్ హార్వెస్ట్ అండి. ఫస్ట్ హార్వెస్ట్ మేము ఒకసారి కొంచెం విత్తనాలు కొంచేసి మిగతా గుత్తులు వస్తే అవి తీసి కర్రీ చేసుకున్నామని. ఫస్ట్ టైం ఈ కర్రీ తినడమేమో చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇవి కూడాను చాలా టేస్ట్ అనిపించింది. ఇవి మా కనుపు చిక్కుళ్ళు, ఈ చిక్కుళ్ళు బాగా నచ్చాయండి. టేస్ట్ చాలా బాగా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. ఇవి కొంచెం ఇంకా గింజ కట్టలేదని తీయలేదండి, ఉంచేసాను. సెకండ్ హార్వెస్ట్లో తీస్తానండి వీటికి. చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయి.
గుత్తులు చూడండి, ఇలా పైకి గుత్తులు ఇలా వస్తున్నాయి. ఇవి కనుపు చిక్కుళ్ళేనండి, పర్పుల్ కలర్ కనుపు చిక్కుళ్ళేని. అన్నిటి దగ్గరలండి, ఒక దగ్గరైనా కాదు, అన్ని టబ్బుల్లో ఒక్కొక్క సీడ్ వేసాను కాబట్టి అన్ని టబ్బుల్లో కొద్ది వస్తున్నాయండి. అలా కర్రీ సరిపోతున్నాయి మాకైతే. ఇవి 360 చిక్కుళ్ళు అండి, గ్రీన్వి. అవి కూడా ఒక టబ్బులో వేసాను, అవి కూడా కాస్తున్నాయి. లేటుగా వేసాను అవి. ఇవన్నీ అయిపోయినా 360 చిక్కుళ్ళు ఎప్పుడు కాస్తాయి కాబట్టి అది లేటుగా వేసానండి. చూడండి, మా టెడ్డీ ఎప్పుడు మా వెనకతలే ఉంటాడు. హార్వెస్ట్ అంటే ఫస్ట్ ఉంటాడండి, వాడే ముందు హార్వెస్ట్ చేయడానికి వచ్చేస్తాడు. ఆ తర్వాత వాడి వెనకతలో మేము వస్తాము నడుచుకొని. చూడండి ఎన్ని వచ్చాయి చూసారండి, టమాటాలు చిక్కుళ్ళు ఎన్ని వచ్చాయి. ఇంకా ఉన్నాయండి చిక్కుళ్ళు, బంతి పువ్వులు అండి ఇవి. ఇంకా అటు పక్క ఉన్నాయి చిక్కుళ్ళు, ఈ కనుపు చిక్కుళ్ళే ఉన్నాయి అవెన్నో. ఇవి మొన్న ఈ తీసి బంతి పువ్వులు స్వాములకి ఇచ్చానండి పూజకి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తీస్తున్నానండి, రేపు గుడికి వెళ్దామని పూజకని తీసాను. ఇవాళ తీసుకొని ఉంచుకున్నానండి బంతి పువ్వులు. ఇలా వస్తున్నాయండి చూడండి, మూల దాగున్నాయండి మా కనుపు చిక్కుళ్ళు. మూల నుండి తీసుకోవాలి. ఆ పాదులు అలా వెళ్ళిపోయేవి అలా వస్తున్నాయి. మేము చూడండి టమాటాలు, ఈ చెట్టు ఒకటి బాగా వచ్చిందండి, చాలా బాగా. అన్ని చెట్ల మీద ఈ చెట్టే బాగా వచ్చింది, చాలా బాగా కాసింది. చూడండి గుత్తులు వచ్చింది. దేశీ టమాటా అండి, లాస్ట్ ఇయర్ సీడేనండి ఇది. లాస్ట్ ఇయర్ విపరీతం కాసిందండి, తినలేకపోయాము. ఈ ఇయర్ అంత తక్కువ అయిపోయామండి. ఇదిగోండి మా హార్వెస్ట్ మొత్తం. ఇది రెడ్ పర్పుల్ చిక్కుడు, పొడుగు చిక్కుడు అండి, పర్పుల్ బార్డర్ వచ్చింది చిక్కుళ్ళు. ఇవి పెద్ద చిక్కుళ్ళు చూడండి ఎంత పొడుగున్నాయి. ఒక్కొక్క చిక్కుడుకాయ 5 గింజలు ఉన్నాయండి, ఒక్క చిక్కుడుకాయకి 5 గింజలు ఉన్నాయండి. చూడండి ఎంత పొడుగుంది, చాలా బాగా వచ్చాయండి చిక్కుళ్ళు మాత్రం. చాలా హ్యాపీగా అనిపించింది, ఇంత పొడుగ్గా చాలా బాగా వచ్చిందని. ఇవి పువ్వులండి, బంతి పువ్వులు కోసుకున్నాను పూజకని. ఇవి వర్షం పడుతుందని సడన్గా వంకాయలు కోసేసానండి అప్పటికప్పుడు. మొత్తం కొక్కులు అన్నీ వంకాయలు టమాటాలు అన్నీ తినేసాయండి, పాడు చేసేసాయి. ఇంకొన్ని 3 టమాటాలు 2 చెర్రీ టమాటాలు దొరికాయి. ఇవి వైట్ కనుపు చిక్కుళ్ళు అండి, ఇవి పర్పుల్ కనుపు చిక్కుళ్ళు. మొత్తం మన దగ్గర 6 రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి. ఈ వంకాయలు 3 రకాల వంకాయలు ఉన్నాయండి. మన చెట్టు కరివేపాకు అండి ఇది. ఇలాగా మనం తీసుకున్నామండి. మా హార్వెస్ట్ ఎలా ఉందో చెప్పండి. మా హార్వెస్ట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగుందో చెప్పండి, కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ అండి.